ప్రతి మనిషి జీవితంలో కొన్ని సందర్భాలలో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తుంది. బ్రతుకు కొంచెం భారంగా అనిపిస్తుంది. ఏమి చెయ్యలేని పరిస్థితి వస్తుంది. అలాంటి సమయంలో మనం వెతకవలసినది సహాయం చేసే చేతుల కోసం కాదు, మనసు పొరల్లో నిక్షిప్తమై ఉన్న శక్తి కోసం. ఆ శక్తి పేరే ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని బయటపడవచ్చు. ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం కోల్పోతావో అప్పుడే జీవితాన్ని కోల్పోయినట్టే. ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే ఎవరి మీద అయినా ప్రేమ, ఆప్యాయత ఉంటాయి. డబ్బు లేకపోతే 5 నిమిషాలు మాట్లాడడానికి కూడా ఇష్టపడని మనుషుల మధ్య ఉన్నాం మనం. కింద పడడం ఒక విధంగా మంచిదే, మన స్థాయి ఏంటో తెలుస్తుంది. ఇంకా పైకి లేపడానికి ముందుకు వచ్చే చేతులను బట్టి సొంత ఎవరో పరాయి ఎవరో కూడా తెలుస్తుంది. గొప్ప గొప్ప కార్యాలను సాధించడానికి ఉత్సాహమే ప్రధాన కారణం. నీ మనసు బాధతో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో. ఇతరుల మనసు బాధతో ఉన్నప్పుడు నవ్వించడం నేర్చుకో. విద్య, వివేకం, పరిజ్ఞానం అనేవి బావిలో నీళ్ళ లాంటివి. వాడుతున్న కొద్దీ ఊరుతూనే ఉంటాయి. గడిచిపోయిన రోజును జానేదే అన్నప్పుడే ఈ రోజు యొక్క సుందరమైన ప్రయాణం ప్రారంభమవుతుంది. చిరునవ్వు, మౌనం అనేవి 2 గొప్ప ఆయుధాలు. చిరునవ్వు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తే, మౌనం ఎన్నో సమస్యలను మన దగ్గరికి రానికుండా చేస్తుంది. తమ అవసరాన్ని బట్టి మాట్లాడేవారు, తమ ఆపదను బట్టి దగ్గరయ్యేవారు, తమ పరిస్థితిని బట్టి మన చుట్టూ తిరిగేవారు మనకు ఎప్పటికీ పనికిరారు. శరీరం అనారోగ్యం పాలైనా మనసును అనారోగ్యం పాలు కానివ్వకండి. భయపడకు. నీవు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు, దానిని లెక్క చెయ్యకు. కాలం అనంతం, ముందుకు సాగిపో. నీ ఆత్మశక్తిని మరలా కూడబెట్టుకో. వెలుగు వచ్చే తీరుతుంది. మన మీద మనకి నమ్మకం పెరగాలంటే అంతరాత్మ జవాబుదారీగా ఉండాలి. మన మీద ఇతరులకు నమ్మకం పెరగాలంటే మన తప్పులకు మనమే బాధ్యత వహించాలి. కాస్త ఓర్పు, సహనముతో ఉండి చూడు. జీవితం నీకు చాలా పాఠాలు నేర్పుతుంది. ఓర్పు ఓటమెరగదు, సహనముతో సాధ్యం కానిది లేదు. ఈ 2 ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడమే నిజమైన ఆత్మగౌరవం. 4 రోజులు కట్టిపడేసే బట్టలను, వాడి పడేసే వస్తువులను ఊరంతా తిరిగి నాణ్యత చూసి కొనుక్కుంటాం. మరి జీవితాంతం మనతో ఉండే బంధాలను మాత్రం ఒక్క మాటతో వదిలేస్తాం. ఓపిక వస్తువులు కొనడంలో కాదు, బంధాలను నిలుపుకోవడంలో ఉండాలి. మనుషుల స్వభావం 2 రకాలు మాత్రమే. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడుతారు, అవసరం తీరినప్పుడు తేలులా కుట్టి మాట్లాడుతారు. ఎవరికైనా ఉండేది రోజుకు 24 గంటలే. గెలిచేవాడు ఆ 24 గంటలు కష్టపడుతుంటాడు. ఓడేవాడు ఆ 24 గంటలు ఎలా కష్టపడాలా అని ఆలోచిస్తుంటాడు. అదే తేడా. మంచి పుస్తకం మంచి మనిషికి అంత తొందరగా అర్థం కాదు, లోతుగా చదవవలసినదే. ఆకలి గొప్పదా, ఆలోచన గొప్పదా అంటే ఆకలి అవసరాన్ని చూపిస్తుంది, ఆలోచన బ్రతకడం నేర్పిస్తుంది. గాయం వల్ల కలిగిన బాధ మనిషిని కొన్ని రోజుల వరకు బాధిస్తుంది, కానీ మాటల వల్ల కలిగిన గాయం జీవితాంతం మనకు గుర్తు చేస్తుంది. కొన్ని బంధాలు కొంతకాలమే ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఎవరిని అతిగా ఇష్టపడకండి. ఎందుకంటే మన అనుకున్న వారు మనకు దూరంగా ఉంటే భరించలేం. అది ప్రేమైనా, స్నేహమైనా, బంధమైనా.